సెకండ్ ఆప్షన్ ఏంటంటే అందులో ఖచ్చితంగా నేరం ఉంది, దీన్ని పోలీసులు పరిగణించాల్సిన పని లేదు, పోలీసులు ఎంక్వైరీ కూడా అవసరం లేదు, క్లియర్గా తెలిసిపోతుంది అని మీరు వేసిన పిటిషన్ ద్వారా ఆధారాల ద్వారా తెలుస్తున్నట్లయితే ఆమె స్వచ్ఛందంగా విట్నెస్లు, మీరు పెట్టినటువంటి విట్నెస్లని, బాధితుల్ని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా అవతల నేరస్తులకి సమ్మన్స్ పంపిస్తారు. కోర్టు నుంచి సమ్మన్స్ పంపించి వాళ్ళని వాయిదాలకి అటెండ్ అవ్వమంటారు. కేసు అనేది ట్రయల్లోకి వస్తుంది, కేసు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి పిటిషన్లో కానీ, అఫిడవిట్లో కానీ, రిజిస్టర్ పోస్టులకి సంబంధించినటువంటి ఆధారాల్లో కానీ ఏదైనా ఒక లోపం ఉండి మీరు ఇచ్చినటువంటి పిటిషన్ కరెక్ట్గా లేకుండా, ఆధారాలన్నీ కరెక్ట్గా లేవని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు భావించినప్పుడు మాత్రం మీరు వేసినటువంటి పిటిషన్ని రిజెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకునే పక్షంలో మీరు మీ అడ్వకేట్ని కలిసి లీగల్గా మీకున్నటువంటి ఫర్దర్ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని కేసులో ముందుకెళ్ళొచ్చు.